సహోదరి సహోదరులు, నువ్వు రక్షించబడ్డావు, బాప్తిజం తీసుకుని లోకానికి సాక్ష్యం ఇచ్చావు. ఒకప్పుడు నేను పాపిష్టి వాడిని, కానీ ప్రభు నన్ను బాగు చేశాడు, నన్ను నూతనపరిచాడు, పాత జీవితం నుంచి, పాత అలవాట్ల నుంచి దేవుడు నన్ను విడిపించాడు అని చెప్పి నువ్వు బాప్తిజం ద్వారా లోకానికి సాక్ష్యం ఇచ్చావు. మరి పాపము నుండి, పాపిష్టి ప్రజల నుండి, పాపిష్టి పద్ధతుల నుండి, పనుల నుండి వేరైనటువంటి నువ్వు ప్రశాంతంగాను పరిశుద్ధంగాను జీవించడానికి బదులుగా మళ్ళీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మళ్ళా వెనక్కి తిరిగి వెళ్తున్నావు కదా. మళ్ళీ ఎవరిని విడిచిపెట్టావో వాళ్ళ దగ్గరికే వెళ్తున్నావు, దేన్ని విడిచిపెట్టావో దాని దగ్గరికే వెళ్తున్నావు, ఏది వద్దనుకున్నావో ఏది కాదనుకున్నావో దాన్నే మళ్ళీ ప్రారంభించావు. నీకు అది క్షేమమా అని అడుగుతున్నాను. నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగే ఏ ఒక్కడు కూడా దేవునికి పాత్రుడు కానే కాదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, ఒకప్పుడు నువ్వు పాపిష్టి వాడివి, పాపిష్టి దానివి, కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు నీకంటూ క్షమాపణ ప్రసాదించాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు, ప్రభు బలలో పాల్పంచుకుంటున్నావు. మళ్ళీ వెనక్కి వెళ్తానంటావేమిటి? విడిచి వచ్చినటువంటి పాపిష్టి స్నేహితులతో, విడిచి వచ్చినటువంటి పాపిష్టి సంబంధాలతో, విడిచి వచ్చినటువంటి పాపిష్టి అలవాట్లతో మళ్ళీ నువ్వు బంధాన్ని పెంచుకుంటానంటావేమిటి? వినో, చాలా నష్టపోతావు, చాలా కష్టాలు పాలైపోతావు.